24 hours to Amar. For what about Sidhu? Per a day, how many hours? For Amar, 24 hours, he said. How many hours a day for you? రోజులో గంటలు ఉన్నాయట. అదే ఒక్క రోజులో నీకు ఎన్ని గంటలు ఉన్నాయి? మరి ఎవరికైనా ఎన్ని గంటలు ఉంటాయో ఆ 24 గంటలు. దాని మీద నూతన్ కుమార్ గారు మీకు మంచి సూచనలు సలహాలు ఇస్తారు. చూడండి, వినండి, దాన్ని పాటించండి. రైట్ సార్, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అయిపోయిందా అండి అందరిది? ఇప్పుడు అందరు ఏ క్లాస్? ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. 9th, ఓకే. మిగతా వాళ్ళంతా 8th, 7th అంతేనా? 6th కూడా ఉన్నారు. ఓకే. మెయిన్గా ఇప్పుడు 8th, 9th, 10th ఎవరైతే ఉన్నారో ఈ టైం అనేది ఆ ముగ్గురు చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? 10th తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ మీరు డిజైన్ చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకు ఉంటుంది. 10th క్లాస్ పిల్లలు ఒక్కసారి నిల్చోండి. దీంట్లో ఇప్పుడు మీరు ఏమన్నా ఆలోచించుకున్నారా అమ్మా నెక్స్ట్ ఏం చేయాలి అనేది? నెక్స్ట్ ఆఫ్టర్ 10th వాట్ యూ వాంట్ టు డూ చెప్పరమ్మా. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు 10th తర్వాత? చెప్పు. ఓకే, జీపీఏ తెచ్చుకోవడం ఓకే, కానీ ఆఫ్టర్ 10th వాట్ యూ వాంట్ టు డూ? మీకు ఇంటర్ ఓకే. ఇంటర్లో ఏం చేద్దాం అనుకుంటారు? ఇప్పుడు 9th, 8th, 7th ఇవన్నీ క్లాస్ వైజ్ వస్తే అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ పోతూ ఉంటారు. ఇంటర్మీడియట్కి వస్తే అసలు ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఇంటర్మీడియట్లో ఏం చేయాలనేది తెలుసా? ఏం చేస్తే ఏమవుతుందో తెలుసా మీకు? ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్ చదువుకుంటే నెక్స్ట్ ఏం చేయగలుగుతాం అనేది తెలుసా? తెలీదా? ఎవరికి? 9th క్లాస్ పిల్లలు. ఇంటర్మీడియట్లో అసలు ఎన్ని కోర్సెస్ ఉంటాయో తెలుసా మీకు? ఫస్ట్ మనకి ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఇలా సబ్జెక్ట్స్ ఉంటాయనన్నా తెలుసా కనీసం? ఏ సబ్జెక్ట్తోని ఏం చేయాలి? ఇప్పుడు ఎంపీసీ చేస్తే ఏం చేస్తావు? నెక్స్ట్ ఎంపీసీ చదివినా, బైపీసీ చదివినా, ఏ చదివినా 2 సంవత్సరాలతో మీ పీరియడ్ అయిపోద్ది. అంతేనా కాదా? దాని తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఏం చేయాలనుకున్న ఒక గోల్ అనేది కావాలి కదా మీకు. ఆ గోల్ అనేది ఎవరికన్నా ఉందా ఇక్కడ? ఎవరికి లేదా? ఎవరికి లేదంటే వదిలేద్దాం. ఏదో ఊరికే ఇట్లా క్యాజువల్గా వచ్చి వెళ్ళిపోతాం మేము. ఇంటర్మీడియట్ చేసేటప్పుడే మనం ఇది ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మనం డాక్టర్ కావాలనుకుంటే ఏం చదువుకోవాలా? ఇంజనీర్ కావాలంట, ఒక సిఏ కావాలంటే, ఒక సిఏ కావాలనుకుంటే ఎంపీసీ చేయొచ్చు, ఎంఈసీ చేయొచ్చు, సిఈసీ చేయొచ్చు. ఒక ఇంజనీర్ కావాలనుకుంటే యూ హ్యావ్ టు గో ఫర్ ఐదర్ ఎంపీసీ ఆర్ పాలిటెక్నిక్. పాలిటెక్నిక్ అనే ఒక కోర్స్ ఉంటుంది, ఐడియా ఉందా మీకు? ఇంజనీరింగ్ కంటే బిఫోర్, ఇప్పుడు ఇంజనీరింగ్ 4 years సబ్జెక్ట్ కదా. ఈ 4 years సబ్జెక్ట్కి ముందు మనం ఇంటర్మీడియట్లో 2 years అవుతాం, అంతేనా? అదే పాలిటెక్నిక్ వెళ్తే 3 years ఇన్ పాలిటెక్నిక్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇంజనీరింగ్కి మళ్ళీ 3 years చదువుకుంటాం మనం. ఫస్ట్ ఈ బేసిక్స్ అనేది 10th క్లాస్ ఉన్నారు. ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు? మొత్తం 8 మంది ఉన్నారు. ఈ 8 మందికి ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. ఓకే, ఫస్ట్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారా, డాక్టర్ కావాలనుకుంటున్నారా, అకౌంటెంట్ కావాలనుకుంటున్నారా, సిఏ కావాలనుకుంటున్నారా, ఒక బ్యాంక్ ఎంప్లాయీ కావాలనుకుంటున్నారా, లేకుంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ పోదాం అనుకుంటున్నారా? ఏది అనేది మీరు డిజైన్ చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఇమ్మీడియట్ మీరు చేసుకోవాలి. ఇంకా మీకున్న టైం మ్యాక్సిమం 6 months ఉంది. కూర్చోండి. మీకు ఎన్ని రోజులు ఉంది ఇంకా టైం? ఇప్పుడు అందరికి 6 months ఉందా? ఒకరికి 6 months, ఒకరికి 10 months ఉంటుందా? అవునా? సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఇవాళ ఏంటిది? ఇవాటి నుంచే, ఈ నిమిషం నుంచి మీరు చేసుకోవాల్సింది ఫస్ట్ ఏంటి అంటే యూ హ్యావ్ టు నో వాట్ యూ వాంట్ టు బికమ్. ఈ టైం మేనేజ్మెంట్ కంటే
మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుని ఫస్ట్ డిసైడ్ చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఏం తెలియకుండా జీపీఏ 10/10 వచ్చిన తర్వాత బయటికి పోయి ఏం చేస్తారా? ఎవరో చెప్పినని చెప్పి పోయి ఏదో స్కూల్లో ఏదో కాలేజీలో జాయిన్ అయితే ఏమొస్తుంది? మీకు ఏమన్నా వస్తుందా ఉపయోగం? ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ లేదు, సిఈసీలో జాయిన్ అయినావు, అడిగిపోతే ఏం రాదు. ఆ సబ్జెక్ట్ కూడా అసలు ఇన్ని రోజులు మీరు చదవని సబ్జెక్ట్ అది. సిఈసీలోకి వెళ్తే అసలు సబ్జెక్టులు వేరే ఉంటాయి, ఎంపీసీలో పోతే ఆ సబ్జెక్టులు వేరే ఉంటాయి, ఇప్పటివరకు చదివింది వేరే ఉంటుంది, ఇంటర్మీడియట్లో వేరే ఉంటుంది. బేసిక్ ఫౌండేషన్ అనేది మీరు స్కూల్లో నేర్చుకుంటారు. రేపు పొద్దున మీరు కాలేజీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సబ్జెక్ట్స్ చెప్పే విధానం కానీ ఏది కానీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడలాగా సార్ మీకు కొట్టి చెప్పుడు, నిలిచబెట్టి చెప్పుడు ఇవన్నీ చెప్పరు. అక్కడ క్లాస్ చెప్పుకుంటూ పోతారు, ఇక్కడ బోర్డు మీద రాసుకుంటూ చెప్పుకుంటూ పోతారు. దాని తర్వాత మీ ఇష్టం ఉంటే మెదడుకి ఎక్కితే ఎక్కించుకోవాలా, లేకుంటే లేదు. మిమ్మల్ని పట్టించుకునేటోళ్ళు కూడా ఉండరు ఇంటర్మీడియట్లో, అవునా? ఉన్నారా మీకు అన్నలు అక్కలు? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చూసుకుంటున్నారా మీ ఫ్యామిలీలో? చెప్పండి అమ్మా, ఆన్సర్ చేయాలి మీరు. ఏదన్నా కానీ మీకు ఎవరైనా ఉన్నారా ఇంట్లో మీకంటే పెద్దవాళ్ళు? నీకంటే పెద్దవాళ్ళు ఉన్నారా మీకు? ఎవరికి? బ్రదర్స్ సిస్టర్స్ ఇంట్లో బావాళ్ళు వాళ్ళు ఎవరు లేరు? అంటే గైడ్ చేయడానికి మీకు ఎవరు లేరా? మరి ఇక్కడ టీచర్లు ఉన్నారా? స్కూల్లో టీచర్లు ఉన్నారా? వాళ్ళని అడిగినరా ఎప్పుడన్నా మీరు? సార్ నాకు జీపీఏ ఎంత రావాలి, 10 రావాలన్న వరకే అడిగినరా, లేకుంటే నెక్స్ట్ నేను చేయాలంటే ఏం చేయాలనేది అడిగినరా టీచర్లని? చెప్పమ్మా, నువ్వు చెప్పినావుగా మై గోల్ ఈజ్ టు గెట్ జీపీఏ అన్నావు. జీపీఏ వస్తుంది 10/10, తర్వాత ఏం చేస్తావు? చాలా ఇక్కడికి 10/10 జీపీఏ 10th క్లాస్ చూపెట్టుకుంటావా? అంతేనా? మరి ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాం? ఒక ఆలోచన అనేది ఉండాలి కదా మీకు. వాట్ నెక్స్ట్? ఇప్పుడు మనము పొద్దున ఏం చేస్తున్నామమ్మా? కాలేజ్ ఇటు చూడరా అమ్మా, ఇటు చూడు. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? పొద్దున్న లేవగానే రెడీ అవుతున్నాం, స్కూల్కి వస్తున్నాం, అంతేనా? స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్లో సార్ వాళ్ళు ప్రేయర్ చేపిస్తారు, క్లాస్లో కూర్చోబెడతారు, చదువు చెప్తారు, పోతారు, హోంవర్క్ చేస్తాను, మళ్ళీ అంటారు. అంతేనా మీరు చేసేదిగా? ఇప్పుడు దీని అర్థం అదే. ఇక అంతే చేస్తున్నారా, ఇంకేమైనా చేస్తున్నారా? చెప్పండి నాన్న, మీ సార్లు ఏమన్నారు చెప్పండి. అంతే చేస్తున్నారా మీరు? ఏ క్వశ్చన్ ఆన్సర్కి రావాలి, ఈ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వస్తుంది దానికి ఆన్సర్ చేయాలి, అంతేనా? అది కాదు కదా జీవితం, లైఫ్ అదేనా? బయటికి పోయి సమోసాల షాపుకి పోయి ఇది అడుగు తిస్తారా మీకు? మ్యాథ్స్ లెక్చర్ అడుగుతూ చెప్తారా వాళ్ళు? సైన్స్ చెప్తారా? బయట తిరిగితే వస్తుందా అదేమన్నా? అంటే స్కూల్లోనే కదా అన్నీ తెలుసుకోవాల్సింది మీరు. ఏ సార్ ఏం చెప్తాడు, ఆ సార్ సంబంధించింది ఏంటిది? రేపు పొద్దున నేను మ్యాథ్స్ టీచర్ కావాలంటే ఏం చేయాలి? సపోజ్ ఒక టీచర్ కావాలనుకుంటున్నారు మీరు, ఈ స్కూల్లో మీ టీచర్లను చూసి టీచర్ కావాలనుకుంటే ఏం చేయాలనేది అన్న తెలుసా మీకు? ఇక్కడ మన బాధ్యత అది, అర్థమైందా? సో మీరు ఇప్పుడు మీకు టైం మేనేజ్మెంట్ వద్దామా? నేను తప్పుగా అనుకోకండి. టైం మేనేజ్మెంట్ కంటే ఇంపార్టెంట్ మీకు ఇప్పుడు ఏంది అనేది, కోర్సెస్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటిది అనేది ఇంపార్టెంట్ మీకు. సార్ వీళ్ళకి కొంచెం ఒకసారి స్కూల్ దీని మీద చెప్తారు. పేరెంట్స్ని గౌరవించాలి, ఇంకా వాల్యూ ఆఫ్ పేరెంట్స్ చెప్పు. గౌరవించాలి. నెక్స్ట్ పేరెంట్స్కి వాల్యూ ఇవ్వాలి. ఓకే, ఇంకా పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలి. ఓకే, మీరు చెప్పండి. ఇంకా కూర్చో. పేరెంట్స్ గురించి మాట్లాడినప్పుడు పేరెంట్స్ గురించి చెప్పు. అక్కడ వాల్యూ ఆఫ్ పేరెంట్స్ రాసుకున్నాం మనం. వాల్యూ ఆఫ్ పేరెంట్స్ చెప్పండి. ఇంకా ఎవరన్నా? పేరెంట్స్ అనేవాళ్ళు లేకుంటే వీ డజంట్ హ్యావ్ అవర్ లైఫ్. మనం ఇవాళ ఇక్కడ ఫస్ట్ ఉండేవాళ్ళం కాదు. వాళ్ళకు వాల్యూ ఇవ్వడము, వాళ్ళని గౌరవించడము అదంతా సెకండరీ ఇష్యూ. ఫస్ట్ మనకు ఆ పేరెంట్స్ అనేటోళ్ళు లేకుంటే మనం ఉంటామమ్మా? ఎవరమైనా, మీరైనా నేనైనా ఇంకెవరన్నా ఉంటారా? ఈ భూమి మీద పేరెంట్స్ లేకుంటే ఎవరన్నా ఉంటారా? ఎవరో ఒకరైతే ఉండాల్సిందే కదమ్మా. తల్లిదండ్రి అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఉంటారు కదా. ఓకే, అంటే మనకు పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ ఇన్ అవర్ లైఫ్. పేరెంట్స్ ఏది చెప్తే అది వినండి,
ఓకే, కొంతమంది పేరెంట్స్కి తెలియకుండా కూడా వాళ్ళ పక్క వాళ్ళని అడిగైనా చెప్తారు. మిమ్మల్ని అయితే అట్లా వదిలేయరు కదా. మిమ్మల్ని స్కూల్లో జాయిన్ చేసినా రేపు పొద్దున ఎక్కడ జాయిన్ చేయాలన్నా కూడా పేరెంట్స్ దగ్గర ఖచ్చితంగా వాళ్ళు తెలిసినా తెలియకుండా పక్క వాళ్ళ దగ్గర కన్నా పోయి తెలుసుకుంటారా తెలుసుకోరా? పేరెంట్స్ ఎవరి గురించి ఆలోచిస్తారా? ఎక్కువ శాతం పేరెంట్స్ పక్కింటి వాళ్ళ గురించి ఆలోచిస్తారా? ఫస్ట్ ఎవరి గురించి ఆలోచిస్తారు? పిల్లల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ఇక్కడ మీకు ఏం చెప్పిన ఇంతకుముందు యాక్చువల్ టైం మేనేజ్మెంట్ స్టార్ట్ చేసినాం. దాని తర్వాత వాల్యూ ఆఫ్ పేరెంట్స్ ఎందుకు తీసుకొచ్చినా అంటే మీకు అది ఫస్ట్ ఏంటి అంటే అసలు బేసిక్స్ కావాలి మీకు. పేరెంట్స్కి విలువలు ఇవ్వడం ఒకటి, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు గౌరవించడము, విలువ ఇవ్వడము, పేరెంట్స్ మాట వినడము, డిసిప్లిన్ మనం ఇంట్లో నేర్చుకుంటేనే డిసిప్లిన్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇంతకుముందు మనం మాట్లాడుతుంటే సార్ గొప్పటాడు, నేను ఎవరినో కొట్టిండి ఇక్కడ. ఆ కొట్టే అవసరం ఎందుకు తెచ్చుకోవాలి? పేరెంట్స్ బాధపడరా? నాకు ఇక్కడ దెబ్బ తాకింది ఇక్కడ ఇట్లా పడ్డా అంటే పేరెంట్ బాధపడతాడా బాధపడాడా? మీ నాన్న బాధపడతాడా బాధపడాడా? సార్ కొట్టిండు కట్టెతో ఇక్కడ వాసిందంటే బాధపడతాడా బాధపడాడా? చెప్పండి, బాధపడతారా లేదా? అంటే వాళ్ళని మనం బాధ పెట్టొద్దు అంటే మనం ఏం చేయాలి ఇక్కడ ఫస్ట్? ఏం చేయాలి? వీ హ్యావ్ టు మెయింటైన్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ మనకి పేరెంట్స్ ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చే విధానం అంటే మనం స్కూల్కి వచ్చే దగ్గర నుంచే డిసిప్లిన్ ఫస్ట్. అంటే మార్నింగ్ 9 o'clock స్కూల్ అయితే ఎన్ని గంటలకు రావాలి మనం? 10కి రావాలా? 10:30కా? 8:30 8:30 8:40 అంటే బిఫోర్ 9 వీ షుడ్ బీ ఇన్ అవర్ స్కూల్ ప్రిమిసెస్. స్కూల్ 8 o'clock ప్రేయర్ స్టార్ట్ అయినప్పుడు 9 o'clock ప్రేయర్ స్టార్ట్ అయినప్పుడు మనము 10 o'clock వస్తే కరెక్ట్ కాదు కదా. అంటే అక్కడి నుంచి మన డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ అందరం యూనిఫామ్ మీద వచ్చినాం. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక యూనిఫామ్ అనేది డిజైన్ చేసిండ్రు. ఆ యూనిఫామ్ లేకుంటే వస్తే అది కరెక్టా? ఎందుకు కాదు? దట్ మీన్స్ యు ఆర్ నాట్ హ్యావింగ్ డిసిప్లిన్, యు ఆర్ నాట్ ఎ డిసిప్లిన్ స్టూడెంట్. అంతేనా కాదా? సో అంటే యూనిఫామ్ వేసుకొని టైంకి వచ్చి టీచర్స్ చెప్పింది శ్రద్ధగా విని నేర్చుకోవడం మన బాధ్యత. ఆమె రైట్ ఆర్ రాంగ్ స్టూడెంట్స్? ఓకే, రేపటి నుంచి ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం చిన్నప్పుడు? చెప్పండి. నెక్స్ట్ మాతృదేవోభవ అంటే ఏంటిది? మాతృదేవోభవ అంటే ఏంటిది? మమ్మీ డాడీ ఉన్నారా అందులో? ఎవరున్నారు అందులో? ఫస్ట్ ఏంటి అంటే మదర్ ఈజ్ ఫస్ట్ గాడ్ ఫర్ అస్. ఎందుకంటే తల్లి తన గర్భంలో నుంచి మనను పుట్టించింది. ఓకే, అది ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? మాతృదేవోభవ అన్నారు. దేవుళ్ళు కూడా అదే మాట చెప్తారు, మాతృదేవోభవ పితృదేవోభవ అనే చెప్తారు. ఎందుకు అంటే అసలు మనం వచ్చిందే తల్లి గర్భంలో నుంచి. ఎవరైనా కూడా జంతువు అయినా మనిషిని ఎక్కడి నుంచి వస్తారు? గర్భంలో నుంచి వస్తారు. అందుకే ఫస్ట్ మనం పూజించాల్సింది ఎవరిని? తల్లిని. నెక్స్ట్ ఎవరు? తండ్రిని. తర్వాత ఎవరు? టీచర్, గురువు. ఓకే, అంటే స్కూల్కి వెళ్ళి పోగానే మళ్ళీ టీచర్లను మర్చిపోవద్దు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో. చెప్పండి ఒకసారి. తస్మై శ్రీ గురవే నమః. ఓకే, మాతృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ ఏదైతే వచ్చిందో అంటే మనం గురువులని గౌరవించుకోవడం మనకు కంపల్సరీ. జీవితంలో ఏ రోజైనా కూడా గురువులని మనము వాడు కొట్టిండు, ఈ సార్ కొట్టిండు, ఈ సార్ తిట్టిండు అని అనుకుంటే నష్టపోయేది మనమే. ఆ సార్ ఎందుకు కొడతాడమ్మా? మీ మీద ఏమన్నా కోపమా? ఎక్కడి వారి మీద అన్న సార్లు ఎందుకు కొడతారు మనని? ఒక్క చదవకుంటేనే కొడతారా అమ్మా? రాయకుంటేనే కొడతారా? ఫస్ట్ ఏంటి? డిసిప్లిన్, టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్. ఈ రెండు లేకుండా కూడా గురువులు మనని శిక్షిస్తారు. వాళ్ళకి దానివల్ల ఏమైనా లాభమా అమ్మ? ఇక్కడికి వచ్చి సార్ వచ్చి మిమ్మల్ని కొడితే మన సార్కి లాభం వస్తుందా? సార్కి ఏమైనా డబ్బులు వస్తాయా? కొట్టినా కొట్టకుండా, చెప్పినా చెప్పకుండా సార్ వాళ్ళకి డబ్బులు వస్తాయిగా. వస్తాయా రావా? మరి మిమ్మల్ని ఎందుకు కొట్టాలి? వాళ్ళు వచ్చి మీరు చదువుకోవడం కోసమే కొడతారుగా. సో వాళ్ళు కొట్టినా తిట్టినా మన కోసమే అన్నది ఫస్ట్ మనం నేర్చుకోవాలి ఇక్కడ. అవునా? ఓకేనా? అందరు రేపటి నుంచి అట్టనే ఉంటారా? అందరు టైంకి వస్తారా రోజు స్కూల్కి? ఎంతమంది లేట్కి వస్తారు? లేట్గా ఎంతమంది వస్తారు రోజు స్కూల్కి?
లేట్గా వచ్చి తొందరగా పోయేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? బెల్లు కొట్టకముందే పోయేటోళ్ళు ఎవరున్నారు? అర్థమైందమ్మా? వాల్యూ ఆఫ్ పేరెంట్స్, వాల్యూ ఆఫ్ టీచర్స్. ఇప్పుడు రెండు చెప్పుకున్నాము మనం. మీరు ఫస్ట్ ఇది అయిన తర్వాత వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో మీకు కావాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను మీకు ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ అవుతున్నాం? ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఇట్లా సీరియల్గా వచ్చి ఇక్కడికి వచ్చినాం కదా మనం. దీని తర్వాత ఏంటిది అనేది మీరు తెలుసుకోవాలి. ఇక్కడికే స్టాప్ కాదు కదా మీది. 10th స్టాప్ అయిపోద్దామా జీవితం? వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ వాల్యూ ఏంటిది అంటే, ఇవాళ నేను చెప్పగలుగుతున్నా కాబట్టి ఇక్కడికి వచ్చి నాకు అందరు గౌరవిస్తాను. అవునా? నేను చెప్పగలిగినప్పుడు నాకు గౌరవం ఇస్తారా? ఇది చెప్పగలగాలి అంటే ఏం చేయాలి? మనం చదువుకోవాలి. అవునా? ఇప్పుడు సార్ని మనం హెడ్ మాస్టర్ సార్ అంటున్నాం, తర్వాత స్కూల్ అసిస్టెంట్ అంటున్నాం, పెద్ద సార్ అంటున్నాం. ఎందుకు అంటున్నాం వాళ్ళని? వాళ్ళందరూ మనకంటే ఎక్కువ చదువుకున్నారు కాబట్టి కదా వాళ్ళకి ఆ గౌరవం దక్కింది. డాక్టర్ దగ్గరికి పోతే మనం పోయి లైన్లో నిల్చొని 10 నిమిషాలు నిల్చొని ఎందుకు పోగలుగుతున్నాం లోపలికి? ఏ డాక్టర్ జ్వరం వచ్చింది పోగానే లోపల పంపిస్తారా ఏ డాక్టర్ అన్నా? మనం ఎంతసేపు అయినా గంట అయినా కూడా డాక్టర్ దగ్గర పోయినామంటే అక్కడ కూర్చుంటామా లేదా? బయట ఎందుకు కూర్చుంటాం? ఎక్కడి నుంచి వచ్చింది అది? వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది లైఫ్లో పేరెంట్స్ ఎట్లయితే ఇంపార్టెంటో, టీచర్స్ ఎట్లయితే ఇంపార్టెంటో, ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. మీరు ఓకే గుర్తుపెట్టుకుంటారు అందరూ? లైఫ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి? ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ ఏంటిది? నెక్స్ట్ ఈ 3 గుర్తుపెట్టుకుంటే మనం 100% సక్సెస్ అవుతాం. ఇంతకుముందు స్టార్టింగ్లో ఫస్ట్ సార్ ఒక క్వశ్చన్ అడిగిండు. అనిల్కి 24 గంటలు ఉన్నది, మరి నీకు ఎన్ని గంటలు ఉన్నదిరా బాబు అని అడిగిండా లేదా? నువ్వేం చెప్పినావు? 12 hours అన్నావు. అంతేనా? 12 hours ఉన్నదా నీకు? అందరికి 24 గంటలే ఉంటుందిగా. నాకు 24 గంటలే ఉంటుంది, ఆ సార్ వాళ్ళకి 24 గంటలే ఉంటుంది, ఈ సార్కి అందరికి 24 గంటలే ఉంటుందిగా టైము. అవునా? దాన్ని మనం డిజైన్ చేసుకునే దాన్నే టైం మేనేజ్మెంట్ అంటారు. 888 సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా కూడా చిన్న సిస్టమ్. 3 8లు చదువుకునే పిల్లలకి ప్రతి ఒక్కరికి డిగ్రీ అయిపోయే వరకు కానీ పీజీ అయిపోయే వరకు కానీ 3 8లు గుర్తుపెట్టుకోండి. 3 8 జార్ ఎంత నాన్న? 3 8లా అంటాను. 3 8 జార్ ఎంత? 3 8 జార్ ఎంత? 3 8 జార్ చెప్పు. 3 8 జార్ అంటే 24 hours డివైడ్ చేస్తే మనకు వచ్చేది ఎన్ని? 3 8s కదా. ఈ 3 8స్లో మనం ఏం చేయాలనే లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి. 8 గంటలు ఏం చేయాలి? 8 గంటలు ఫస్ట్ పడుకోవాలి. ఫస్ట్ 8 గంటలు పడుకోవడం. ఎందుకంటే బాడీ అన్నిటికంటే మనం స్ట్రాంగ్ ఉండాలి, మన హెల్త్ కరెక్ట్ ఉండాలి, మన బాడీ కరెక్ట్ ఉండాలి, మనం మెంటల్గా కరెక్ట్ ఉండాలి, ఫిజికల్గా కరెక్ట్ ఉండాలంటే 8 hours యూ షుడ్ స్లీప్. ప్రతి ఒక్కరము 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఇంకో 8 గంటలు ఏం చేయాలన్నా? వద్దు ఇప్పుడే చదవద్దు. ఇంకో 8 గంటలు ఏం చేయాలి? ఆడుకోవాలి, పేరెంట్స్తోని మాట్లాడాలా, టీచర్స్తో మాట్లాడాలి, ఫ్రెండ్స్తో మాట్లాడాలా. వీ హ్యావ్ టు మెయింటైన్ ఆల్ ద రిలేషన్షిప్స్. అర్థమైందా? 8 hours. ఇక మిగిలిన 8 hours ఉన్నది కదా, దాన్ని ఏం చేద్దాం? ప్రతి స్టూడెంటు ఈ 8 గంటలు చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవ్వరు కూడా 24 గంటలు చదువుకోవాల్సిన అవసరం లేదు నాన్న. 8 hours చదువుకుంటే 100% సక్సెస్ అవుతారు. ఎవరు అబ్దుల్ కలాం దగ్గర నుంచి ఎవరినన్నా అడగండి, వాళ్ళు ఏమంటారు? డైలీ 8 hours చదువుకుంటారు. ఎవరు కూడా 24 గంటలు చదువుతారా? ఎవరన్నా 24 గంటలు ఎన్ని రోజులు చదవగలుగుతాం మనం? ఒక్కరోజు చదవగలుగుతావాను? చదవలేము. సో దీన్ని మనం డివైడ్ చేసుకొని 8 hours డివైడ్ చేసుకొని పెట్టుకొని చదువుకునేటప్పుడు కూడా ఈ 8 hours ఎట్లా బైఫర్గెట్ చేసుకోవాలా అంటే, ఎన్ని గంటలు మ్యాథ్స్ చదువుకోవాలా, ఎన్ని గంటలు సైన్స్ చదువుకోవాలా, ఎన్ని గంటలు లాంగ్వేజెస్ చదువుకోవాలి అనేది మనం 100% డిజైన్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతాం. ఓకేనా స్టూడెంట్స్? అర్థమైంది ఏమన్నా నేను చెప్పింది? పడుకుంటావా? ఓకే. తర్వాత ఇప్పుడు మీకు ఆఫ్టర్ 10th ఏమేమి చేయాలి అనేది చెప్తాం. మా కోర్సెస్ చిన్నవి. ఆఫ్టర్ 10th మీరు చేయాల్సిన కోర్సెస్ ఏమున్నాయి?
ఆఫ్టర్ 10th ఏం చేయాలమ్మా? ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ, ఈ 3 రకాల కోర్సులు ఉంటాయి మనకి ఇక్కడ. ఇంటర్మీడియట్లో గ్రూప్స్ ఉంటాయి సపరేట్గా, పాలిటెక్నిక్లో సపరేట్ బ్యాచెస్ ఉంటాయి, ఐటీఐలో ఏంటంటే మనకు వృత్తి విద్యలు, ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ, మెకానికల్ వర్క్ కానీ, ఇట్లాంటివి ఏమైనా కావాలంటే ఐటీఐలో జాయిన్ కావాలి. డైరెక్ట్ ఉపాధి కోసం కావాలి అనుకుంటే యూ గో ఫర్ ఐటీఐ, ఓకే. లేదు అంటే పాలిటెక్నిక్ ఏంటంటే ఇంజనీరింగ్కి బేస్డ్, 100% ఇంజనీరింగ్ బేస్ కాబట్టి దాంట్లో మళ్ళీ కంప్యూటర్స్ ఉంటుంది, మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ క్రైటీరియాలో ఉంటాయి అన్నట్టు అన్నీ. ఇంపార్టెన్స్ అండ్ వాల్యూ ఎడ్యుకేషన్, ఇది అర్థమవుతుందా నాన్న ఎవరికన్నా? అర్థమైందా అది ఎవరికన్నా? చదువుతారా ఎవరన్నా ఒక్కరు? రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు చెప్పింది ఏంటి నాన్న? బాధ్యత, అంతేనా? నువ్వు పడుకో నాన్న, నువ్వు ఊకే డిస్టర్బ్ చేయకు పక్కన వాళ్ళని, నువ్వు పడుకో. సిన్సియర్గా ఉంటున్నారా అందరూ? సిన్సియారిటీ అంటే అర్థమైందిగా, మనకి ఏదైతే పని అప్ప చెప్పినామో అది మనం ఖచ్చితంగా చేయగలగాలి, దట్ ఈస్ సిన్సియారిటీ. కోఆపరేషన్ అంటే మన మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ యువర్ ఫ్రెండ్స్, అర్థమైందా? కోఆపరేషన్ టీచర్స్తో కానీ, పేరెంట్స్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ కోఆపరేటివ్గా ఉండడం. రెస్పెక్ట్ అంటే గౌరవించడం, మర్యాద, ఓకేనా? సైంటిఫిక్ టెంపరేచర్ అది మీకు అవసరం లేదు, ఇక్కడ వరకు మీకు రెస్పెక్ట్ వరకు సరిపోతుంది. ఇది ఇంటర్మీడియట్ పోయిన తర్వాత అది ఉపయోగపడుతుంది. మీరు ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తే 100% మీరు సక్సెస్ అవుతారా కారా? టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ గోల్ సెట్ చేసుకుంటే 100% అందరూ సక్సెస్ అవుతారా కారా? అవుతారా? ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు లేవండి, 8 మంది. ఇప్పుడు చెప్పిన దాంట్లో నుంచి మీరు ఏమేద్దాం అనుకుంటారు ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ అడిగితే మాకేం తెలియదు అన్నారు కదా. కోర్సెస్ చెప్పినా, ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పినా, ఎంపీసీ చేస్తే ఇంజనీరింగ్ చేయొచ్చు, పాలిటెక్నిక్ చేస్తే ఇంజనీరింగ్ చేయొచ్చు, బైపీసీ చేస్తే యూ కెన్ బికమ్ ఏ డాక్టర్ ఆర్ యూ కెన్ బికమ్ ఏ ఫార్మసిస్ట్, ఏదైనా చేయొచ్చు. సిఈసీ చేస్తే, ఎంఈసీ చేస్తే యూ కెన్ గో ఫర్ అకౌంట్ సైడ్, బ్యాంకింగ్ సైడ్, ఎంబీఏ సైడ్, దేనికన్నా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఒకసారి చెప్తే నేను ఇవాళ చెప్పిన దానికి సంతోషంగా ఫీల్ అవుతా. చెప్పు. ఓకే, ఎంపీసీ చేసి నెక్స్ట్ ఎంపీసీ చేసి పోలీస్ చేస్తావు. ఓకే, నువ్వు ఎంపీసీ తర్వాత ఏం చేస్తావు? పోలీస్. నువ్వు తర్వాత అందరు పోలీస్ అవుతారా? నెక్స్ట్ నువ్వు నలుగురు కలిసి పోలీస్ అవుతారా? ఓకే, మీరమ్మా బైపీసీ చేసి డాక్టర్ అవుతావు. ఓకే, నువ్వు నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ నువ్వు ఓకే. అందరు బైపీసీ చేసి డాక్టర్లు అవుతారట, ఎంపీసీ చేసి ఇంజనీర్లు అవుతారట. అదే పోలీస్. ఎంపీసీ చేస్తే పోలీస్ కావాలంటే ఏం చేయాలో తెలుసా నాన్న? అసలు యూ షుడ్ బి ఫస్ట్. పోలీస్ కావాలంటే అసలు ఫస్ట్ ఏంటిదో తెలుసా మీకు? ఎంపీసీ పాస్ అయితే పోలీస్ ఇయ్యరు నాన్న. యూ షుడ్ బి ఫిజికల్లీ స్ట్రాంగ్ ఫస్ట్. ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలంటే మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. అర్థమైందా? ఫస్ట్ మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే ఫిజికల్లీ స్ట్రాంగ్ అవుతావు. దానికి ఎంపీసీ కూడా అవసరం లేదు. 10th అయిపోయినాక కూడా ఎగ్జామ్స్ రాసుకొని కూడా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి కూడా కావచ్చు. కానీ దానికంటే ముందు నువ్వు ఉరకడం నేర్చుతావు. ఎంతసేపు ఉరుకుతావు నువ్వు? ఎంతసేపు ఉరకగలుగుతావు? 20 minutes ఉరుకుతావా? 6 గంటలు ఉరకాలి. పోలీస్ కావాలంటే డైలీ 6 hours ఉరకాలి. లాంగ్ జంప్, హై జంప్ 1 hour చేయాలి. చేయగలుగుతారా మీరు? ఇప్పటివరకు చేసిరా ఎప్పుడన్నా? అంటే నలుగురు కలిసి ఒకటే ఎందుకు అనుకుంటాను అట్లా? ఇది ఎప్పుడు కరెక్ట్ కాదు నాన్న. మీరు నలుగురు కలిసి నేను డాక్టర్ అయితే బైపీసీ చదువుకుంటాం అనేది ఆ మైండ్ సెట్లో నుంచి తీసేయండి. ఫస్ట్ మీరు డెసిషన్ తీసుకోండి. ఆయన డాక్టర్ అవుతా, ఆయన ఇప్పుడు పోలీస్ అవుతా అంటే నేను పోలీస్ అవుతా అని చెప్పడం కాదు నాన్న. ఇది మానుకోండి ఫస్ట్. ఇది మానుకుంటే సక్సెస్ అవుతారు మీరు. నీకు ఏ సబ్జెక్టులు ఎక్కువ మార్కులు వస్తున్నాయి, నీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది, ఓకే? ఒకరికి మ్యాథ్స్ ఎక్కువ వస్తాయి, ఒకరికి సైన్స్ ఎక్కువ వస్తాయి, ఒకరికి సోషల్ ఎక్కువ వస్తాయి.
ఒకరికి లాంగ్వేజ్లు ఎక్కువ వస్తాయి. దీన్ని మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. పక్కనోడు పోలీస్ అవుతానా అంటే నేను పోలీస్ అవుతా అంటే కాదు. అది ఎవరు గారు, నేను గాను నువ్వు గాను సార్ గారు ఎవరు గారు. అర్థమైందా అమ్మ? ఫస్ట్ పక్కనోళ్ళు చెప్పింది చెప్పడం మానేయండి. గోల్లో మెయిన్ మనకు ఉండేది ఏంటిది అంటే పక్కనోళ్ళు చెప్పేటి మనం మానుకోవాలి. ఓకే, కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. జీవితంలో మళ్ళా ఈ టైం మళ్ళీ రాదు. ఈ 10th క్లాస్ పీరియడ్ ఇప్పుడు ఈ టైం అయిపోయాక మళ్ళీ 10th క్లాస్ చేయలేము. ఇక అది ఎంతో వస్తే పాస్ అయినా ఫెయిల్ అయినా ఏదైనా మళ్ళీ 10th అయితే వచ్చి ఇక్కడ వచ్చి చెప్పేటోళ్ళు ఉంటారా ఎవరన్నా? సో ఈ టైం వేస్ట్ చేసుకోకుండా కరెక్ట్ గోల్ సెట్ చేసుకొని ప్లాన్ చేసుకొని మీ జీవితాలని 100% స్ట్రైట్ లైన్లో తీసుకుపోండి, లూప్లోకి వెళ్ళకండి. ఓకే, కూర్చోండి. 9th క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేవండి. మీకేమర్థమైంది నాన్న? ఇప్పుడు మీకు ఇంకెంత టైం ఉన్నది మంచిగా? మీ అందరికీ ఇంకా 1 year 6 months టైం ఉంది. అంటే మీ అందరికీ ఇంకా ఎక్కువ టైం ఉంది. ప్లాన్ చేసుకుంటే మీ జీవితాలు చక్కబడతాయా చక్కబడవా? ఓకే, నువ్వేం ప్లాన్ చేసుకుంటాను నాన్న? పోలీసే. ఓకే, నువ్వు కూడా పోలీసేనా? ఓకే, నువ్వు ఆర్మీ. నువ్వు ఆర్మీ గోల్. మరి ఆర్మీ గోల్ కావాలంటే ఏం చేయాలని తెలుసా అసలు? పోలీస్ కావాలంటే ఏం చేయాలో తెలుసా అసలు మీకు? మీరమ్మా పోలీసా? టీచర్. వెరీ గుడ్. కూర్చోండి. సార్ మీ దాంట్లో అందరు పోలీసులు అవుతారట. మరి రేపటి నుంచి పోలీస్ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది మన శరతనతో చెప్పి. ఎందుకంటే వాళ్ళ గోల్కి మనం వాళ్ళు ఎట్లాగో మనల్ని అర్థం చేసుకునే పొజిషన్లో కనబడతలేరు నాకు. సో అందరు పోలీస్ అవుతాం అంటారు, ఆర్మీకి పోతారట. ఆర్మీకి పోవాలి, పోలీస్కి పోవాలంటే వాళ్ళు ఏం చేయాలనేది మీరు ప్లాన్ చేసి చెప్పండి వాళ్ళకి. ఇక ఓకేనా చిల్డ్రన్? ఒకటి అట్లా కాదు నాన్న, మనది మనం గోల్ సెట్ చేసుకోండి, కరెక్ట్గా థింక్ చేసుకోండి. చదివేటప్పుడు మనకి ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, కొంతమందికి మ్యాథ్స్ చెప్పినా కదా ఇంతకుముందే. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ నాలెడ్జ్. మీకున్న దాంట్లో ఎక్కువ నాలెడ్జ్ ఎందులో ఉందో మీరే రాసుకోండి నాన్న. ఒకరు చెప్తే రాదు, అది చూసుకోండి. దాన్ని బట్టి నేను బైపీసీ చేయగలుగుతానా, నేను సిఈసీ చేయగలుగుతానా, నేను పాలిటెక్నిక్ వెళ్ళగలుగుతానా, ఇది కరెక్ట్గా మీరు డిజైన్ చేసుకోండి. అది మీ చేతుల్లో ఉన్నది. ఇంకా టైం ఉంది మీకు, ఇంకా 6 to 10 months టైం ఉంది. కాబట్టి యూ ప్లాన్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఇయాటి నుంచి ఆలోచించుకొని చేసుకోండి మీరు. ఓకేనా? టైం మేనేజ్మెంట్ చెప్పుకుందామా ఇప్పుడు? ఓకేనా? మీరు అంతే క్లాసు? నువ్వు 8th క్లాసా? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు నాన్న? 8th క్లాస్. మనం ఏమేమి టాపిక్స్ చెప్పుకుందాం? ఓకే, వాల్యూ ఆఫ్ పేరెంట్స్, వాల్యూ ఆఫ్ టీచర్స్, వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. దీని తర్వాత టైంని ఎట్లా బైఫర్గేట్ చేసుకోవాలనేది 3 points చెప్పాను. ఎట్లా టైంని ఎట్లా డివైడ్ చేసుకోవాలని చెప్పినాను? 8. ఇది కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే చిల్డ్రన్, అందరు గుర్తుపెట్టుకుంటారా? మీకు ఒక ఫ్లో చార్ట్ పంపిస్తాను నేను. ఇప్పుడు ఇందులో లేదు, ఇది ఫ్లో చార్ట్ ఇస్తాను మీకు. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మీరు ఆఫ్టర్ 10th ఏమేమి చేసుకోవాలి, ఇంటర్మీడియట్కి ఏమేమి చేసుకోవాలి అనేది ఒక ఫ్లో చార్ట్ పంపిస్తా. సార్కి నేను పంపిస్తుంది, మీకు చూపెడతా సార్. మొత్తం 2000 కోర్సెస్ ఉంటాయమ్మా ఆఫ్టర్ 10th. అంటే 10th నుంచి ఆఫ్టర్ 6 years ఏమేమి కోర్సెస్ చేయాలి, ఎలా బైఫర్గేట్ చేసుకోవాలి, ఏది చేస్తే ఏమొస్తుంది అనేది ఒక ఫ్లో చార్ట్ ఉంటుంది. అది మీకు రేపు ఒకసారి డెమాన్స్ట్రేషన్ చూపెట్టాను సార్. మీకు అది నేను మీకు వాట్సాప్లో పెడతాను. ఇందులో లేదు, అది టోటల్ ఉంటుంది సార్. అది చార్ట్ ఉంటుంది మొత్తము, ఏది చేస్తే ఎట్లా ఉంటుంది అనేది మొత్తం బైఫర్గేట్ చేసి ఉంటుంది. అది దాన్ని వీళ్ళకి చూపెట్టండి సార్ ఫస్ట్. ఎందుకంటే వీళ్ళకు పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది దాని మీద. పోలీస్ కావాలి అందరూ అదే భ్రమలు ఉన్నారు వాళ్ళకు అది చూపెట్టి ఏది చేస్తే ఏమవుతుంది అనేది చెప్పాలి సార్ ఫస్ట్ మనం వీళ్ళకి. ఓకే, లేదు అంటే మళ్ళీ ఒకరోజు ఒక 1 month తర్వాత రమ్మంటే మళ్ళీ వచ్చి చేస్తాను సార్ నేను. ఒకసారి వచ్చి వాళ్ళకి అసలు ఆ చార్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మెయిన్గా మీ అందరికీ అసలు బేసిక్స్ కావాలమ్మా ఫస్ట్. అర్థమైందనా? ఓకే, యూ విల్ బి గివెన్ చార్ట్. ఒక చార్ట్ పంపిస్తాను నేను, సార్ని అడిగి తీసుకోండి. నేను రేపు పోగానే రేపు పంపిస్తాను నేను.
ఒకసారి రేపు ఎల్లుండో సార్ చూపెడతాడు మీకు. ఆ చార్ట్ ప్రతి ఒక్కరి దగ్గర పెట్టుకొని దాని ప్రకారం ప్రిపేర్ కాండి. ఓకేనా చిల్డ్రన్? ఓకే చిల్డ్రన్? మరి సరిపోతాయిగా? ఇంకా సబ్జెక్ట్ వీళ్ళకి అర్థమవుతుంది సార్. చెప్పొచ్చు. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వీళ్ళు నాలెడ్జ్ లేదు సార్ వీళ్ళ దగ్గర. ఇప్పుడు టైం మేనేజ్మెంట్ గంటన్నర చెప్పొచ్చు, వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళు ఎక్కుతలేదు. ఫండమెంటల్ చార్ట్ మొత్తం ఇస్తారు, ఎందుకంటే వీళ్ళకి అర్థమవుతుంది సబ్జెక్ట్. వీళ్ళంతా భ్రమలు ఉన్నారు. ఆ భ్రమలకి వెళ్ళి ఫస్ట్ బయటికి రావాలి. ఆ చార్ట్ ప్రకారం ప్రిపేర్ చేయాలి సార్ వీళ్ళని మనం. ఫస్ట్ ఏంటంటే బేసిక్స్ వాళ్ళకి చెప్పుకుంటూ అసలు ఏది చేస్తే ఏమవుతారనే నాలెడ్జ్ లేదు కదా సార్. ఇప్పుడు నిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు అంటే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు ఒక్కొక్కరు. నేను ఇది చేస్తే ఇది అవుతుంది, అది చేస్తే అది అవుతుంది. ఇక్కడ వీళ్ళు మెంటల్లీ స్ట్రాంగ్ లేదు పిల్లలు. అర్థమైందా సార్? సో వీళ్ళకి ఇట్లా కాదు చెప్పాల్సింది. వీళ్ళకి ఎడ్యుకేషన్ సిస్టంలోనే మార్పు. అంటే అసలు వాళ్ళు ఏం చేయాలి? చార్ట్ లేదు సార్. సడన్గా నేను ఇవన్నీ ప్రిపేర్ అయినాయి. నోటికి చెప్తా సార్, చెప్పమంటే కానీ చెప్పు. నోటికి చెప్పు, చార్ట్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఒకసారి వచ్చి నువ్వు చేస్తాను. ఫస్ట్ ఇంట్రడక్షన్ కానీ. ఓకే, అదొకటే ప్రాబ్లం. చిల్డ్రన్ ఒక్కసారి 10th క్లాస్ వాళ్ళు అంతా ఒక మారు కాలే. ఓకే రైట్. అవునా? సో మీరు ఇది ఫస్ట్ శ్రద్ధగా విని రాసుకోండి. వీలైతే 10th క్లాస్ ఫస్ట్ ఇప్పుడు అయిపోగానే మనం ఏమేమి కోర్సెస్ చేయొచ్చు. ఓకే, మన ప్రెసిడెంట్ గారు చెప్తారు 10th తర్వాత చేసే కోర్సెస్ చెప్తారా సార్? చెప్పండి వీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు బేసిక్ వాళ్ళకి అసలు ఇది లేదు. వాళ్ళకి ఆఫ్టర్ 10th ఏ సబ్జెక్టుకి పోతే ఏం చేస్తారు, పోలీస్ కావాలంటే ఏం చేయాలా, డాక్టర్ కావాలంటే ఏం చేయాలా, పూర్తి అవగాహన తెలుసుకోండి. సార్ ఒక్క నిమిషం చెప్తారు, తర్వాత నేను కూడా చెప్తాను. Good afternoon to everyone. Are you English medium or Telugu medium? English medium. Do you know fluently English? Yes or no? తెలుగులో మాట్లాడదామా ఇంగ్లీష్లో? చెప్పండి. ఇగో ఒకటి వినండి నాన్న. భయపడ్డోడు జీవితంలో పైకి రాడు. భయపడితే జీవితంలో పైకి రాడు. వాళ్ళు ఏదో వచ్చిండు చెప్పిండు పోయిండు కాదు. మనం ఎంత మైండ్కి ఎక్కించుకుందాం అనేది మనకి ఇంపార్టెంట్. అర్థమైందా చిల్డ్రన్? మనకు ఎక్కిందా లేదా అన్నది ఇంపార్టెంట్. మేము ఇటు వచ్చి మొత్తుకొని పోతాం. నాదేమన్నా అర్ధగంట ఒరినా నీళ్ళు అయినా సారు సమోసా ఇచ్చిండు తిన్నాం పోతాం మేము. అవునా కాదా? కానీ అది కాదు కదా. వచ్చినందుకు కనీసం ఒక్క విషయం, ఒక్క నిమిషం ఒక్కటన్నా తెలుసుకోవాలి. మీరు పెట్టుకున్నారా? ఇప్పుడు 10th వరకు మీరు చదువుకున్నదంతా ఒక ఎత్తు. 10th తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది సబ్జెక్ట్స్ బైఫర్గేట్ అవుతాయి నాన్న. ఫస్ట్ సబ్జెక్ట్ బైఫర్గేషన్ అంటే ఇప్పుడు 10th వరకు మీరు ఏమేమి చదువుకుంటున్నారు? ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్. ఓన్లీ టోటల్ సైన్సే కదా. ఫైనల్ ఎగ్జామ్లో ఉండేది టోటల్ సైన్సే ఉంటుంది. ఫిజిక్స్ వేరు, బయాలజీ వేరు అట్లా ఉండదు కదా మీకు. అన్ని కంబైన్డ్ ఉంటాయి కదా. సో సైన్స్, సోషల్, హిందీ, తెలుగు లాంగ్వేజెస్, 3 లాంగ్వేజెస్ 3 ఆప్షన్స్ చదువుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే మీరు 10th అయిపోయి బయటికి వెళ్తారో, ఇప్పుడు నువ్వు అన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇట్లా బైఫర్గేషన్ అనేది ఉంటుంది మొత్తం మీకు. ఈ బైఫర్గేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అప్పుడు వేసే స్టెప్పే జీవితంలో నిలబడుతుంది. మీరు రేపు పొద్దున ఇక్కడ రాంగ్ స్టెప్ వేసిండ్రు అనుకోండి, ఇక మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది ఎట్టి పరిస్థితుల్లో చేయలేరు. కాబట్టి నేను ఇప్పుడు అందుకే ఆ ఫ్లో చార్ట్ గురించి చెప్పిన. 10th తర్వాత మనం చేసే బేసిక్స్ కోర్సెస్ ఒక 10 minutesలో చెప్పేస్తా. మీ వీలైతే రాసుకోండి, లేకుంటే లేదు. ఒక బేసిక్ కోర్సెస్ ఏముంటాయంటే ఇంటర్మీడియట్కి వెళ్తే బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ మేజర్ కోర్సెస్. ఇప్పుడు ఇవాళ మార్కెట్ ప్రజెంట్లో ఏ కాలేజ్కి వెళ్ళినా కూడా ఈ 5 కోర్సెస్ మేజర్గా ఉంటాయి. ఓకే, ఎంపీసీ ఎవరు చేయాలనుకుంటే వాళ్ళకి ఏంటంటే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళిపోవచ్చు. ఎంపీసీ చేసిన తర్వాత యూ కెన్ గో ఫర్ ఇంజనీరింగ్ ఆర్ యూ కెన్ గో ఫర్ సిఏ. దీని ద్వారా కూడా మళ్ళీ సిఏకి వెళ్ళిపోవచ్చు. ఓకే, తర్వాత బైపీసీ చేసిన వాళ్ళు ఎక్కడికి పోవచ్చు? యూ కెన్ బికమ్ యాజ్ ఏ ఎంబీబీఎస్కి వెళ్ళిపోవచ్చు,
ఓకే, ఫార్మసీకి వెళ్ళిపోవచ్చు, బయోటెక్నాలజీకి వెళ్ళిపోవచ్చు, చాలా కోర్సెస్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ఒక 25 to 30 కోర్సెస్ ఉంటాయి బైపీసీ చేసిన వాళ్ళు. ఓకే, తర్వాత సిఈసి కానీ ఎంఈసి కానీ చేసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ కామర్స్ అకౌంట్ సైడ్ వెళ్ళిపోతారు. అదే నువ్వు అన్న అడ్వకేట్ కానీ ఏది కానీ హిస్టరీ హెచ్ఈసి ఉండేది ఇది వరకు. ఇప్పుడు ఏంటంటే సిఈసి ఎంఈసి దాంట్లోనే లింక్ అయిపోయి ఉన్నది కాబట్టి వీళ్ళకి అడ్వకేట్ కావాలన్నా ఇప్పుడు ఇంతకుముందు ఒక అబ్బాయి అన్నాడు నేను అడ్వకేట్ని అయితే సార్ అని, అందరూ ఒకటి చెప్తానని అబ్బాయి వేరే చెప్పిండు అంతే. ఓకే, అది వాళ్ళు ఏది కావాలన్నా కూడా కంపల్సరీ ఈ 4 కోర్సులు ఇవేవైతే ఉన్నాయో వీటి ప్రకారం మీరు చేసుకుంటేనే పర్ఫెక్ట్ అవుతారు. తర్వాత ఇది ఇంటర్మీడియట్ పోవాలంటే పోలేను అనుకున్న వాళ్ళు ఐటీఐ వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి మనకి. అంటే ఆఫ్టర్ 10th ఒక 1 year 2 years వొకేషనల్ కోర్స్ చేసుకుంటే ఇమీడియట్ జాబ్ కూడా, చిన్న జాబు పెద్ద జాబు ఏదో ఒకటి ఇమీడియట్ చేసుకోవాలి, మా పరిస్థితి అంతే అనుకున్న వాళ్ళు పోవాలనుకుంటే ఐటీఐలో వొకేషనల్ కోర్సెస్ చాలా ఉంటాయి. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానికల్, ఓకే, కంప్యూటర్స్, దానిలో కూడా కంప్యూటర్స్ ఉంటుంది. అన్ని రకాల కోర్సెస్ ఉంటాయి ఐటీఐలో. సేమ్ అదే రకంగా పాలిటెక్నిక్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి మనకి. ఈ పాలిటెక్నిక్ పోవాలన్నా ఐటీఐ పోవాలన్నా సపరేట్గా ఎంట్రన్స్ రాయాలి. పాలిసెట్ అనే ఎంట్రన్స్ ఉంటుంది. పాలిసెట్ అనే ఎంట్రన్స్ రాస్తేనే మీరు పాలిటెక్నిక్ పోగలుగుతారు ఎక్కడికన్నా పోవాలంటే. 10th అయిపోగానే మీరు రాయాల్సిన ఫస్ట్ ఎగ్జామ్ ఏంటి అంటే పాలిసెట్ రాసుకోవాలి. ఇన్ కేస్ పాలిటెక్నిక్ పోవాలి, ఇంజనీరింగ్ సైడ్ పోవాలి, దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోవాలి అనుకుంటే మాత్రం పాలిసెట్ ఎగ్జామ్ రాసుకొని ఆ కోర్సెస్కి వెళ్ళిపోవాలి మీరు. దాంతో మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇక ఐటీఐ చేయాలంటే ఐటీఐ ఒక ఎంట్రన్స్ ఉంటుంది. అది ఆ ఎంట్రన్స్ రాసుకుంటే డైరెక్ట్ సేమ్ ఇంటర్మీడియట్ లాగానే ఐటీఐ డైరెక్ట్ జాయిన్ కావచ్చు. మీరు ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ డైరెక్ట్ జాయిన్ కావచ్చు. కానీ ఇంటర్మీడియట్ అయిపోయాక నేను చెప్పిన ఇప్పుడు ఇంతకుముందు కోర్సెస్ ఉన్నాయి చూసినరా, అసలైన జీవితం అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ టైము, గోలు ఇవన్నీ అక్కడ కనపడతాయి మీకు. ఎందుకంటే ఒక నిమిషంలో ఒక ఆన్సర్ రాయాలి, 1 minute. అర్థమైందా? ఇప్పుడు డాక్టర్ కావాలని నువ్వు డాక్టర్ కావాలంటే 320 minutesలో 320 questions ఆన్సర్ చేయాలి మీరు. అర్థమైందా? ఆ ఉన్న ప్యాటర్న్లో నిమిషానికి ఒక క్వశ్చన్ మనం ఆన్సర్ చేయగలిగి అది కరెక్ట్ చేస్తేనే మనం 100% డాక్టర్ కాగలుగుతాం. ఒక ఇంజనీర్ కావాలన్నా కూడా, ఎంసెట్లో రావాలన్నా, దేంట్లో రావాలన్నా కూడా టైం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ మీకు. అర్థమైందా? సో ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకొని మేము ఏది చేయాలనుకుంటున్నాం, ఇలా చేయాలనుకుంటున్నాం, అలా చేయాలనుకుంటున్నాం అని అనుకోకుండా పక్కన వాళ్ళ సలహాలు తీసుకుని మానేయండి. టీచర్స్ని అడగండి. ఎందుకంటే టీచర్స్కి తెలుసు నీకు దేని మీద ఏ నాలెడ్జ్ ఉన్నదని. నేను డాక్టర్ అవుతా అంటే నీకు అసలు బయాలజీ మీద సబ్జెక్ట్ లేనప్పుడు సైన్స్ టీచర్ ఏమంటారు, ఇది కాదమ్మా నువ్వు ఎంపీసీకి పో అని వాళ్ళు చెప్తారు, గైడ్ చేస్తారు మీకు. అంటే మీరు ఇక్కడ ఎవరు సార్లను అడుగుతలేరు, మీరు మీ పేరెంట్స్ని అడుగుతలేరు, సార్లను అడుగుతలేరు, మీరే అనుకుంటాను. అంతేనా? అది కాదు. ఫస్ట్ ప్లాన్ క్లియర్లీ. అడిగితే కదమ్మా చెప్పేది. ఆకలి అవుతుంది నాకంటే నేను ఎవరికైనా చెప్పాలి అవుతా ఇప్పుడు ఇక్కడ అన్న నాకు ఆ దాహం అవుతుంది వాటర్ చేయాలని చెప్పి మావానికి చెప్తే తెచ్చిండా, లేకుంటే నేను ఇక్కడ పట్టుకొని నాకు ఎవరు ఎత్తలేరు వస్తాను నాకు వాటర్ ఎత్తలేరు అని ఇట్లా కోపం పెంచుకుంటూ పోతా అంటే నడుస్తుందా? నాకు అవసరం ఏంటి? వాటర్ తాగడం నాకు కావాలి. అరే కొన్ని వాటర్ తీసుకురాపో అని చెప్పిన, నేను తెచ్చుకున్నా, తాగిన. మొహమాట పడితే ఏమవుతుంది? ఆ వాటర్ నేను తాగకపోతే కోపం పెరుగుతుంది, యాంగర్, స్ట్రెస్. అప్పుడు ఏం చెప్పలేను. నువ్వు ఏదైనా అడిగితే కోపం వస్తూ ఉంటుంది, తిడుతూ అంటాం. అవుతుందా కాదా అది? సో ఏదైనా కూడా మనది మనం తెలుసుకోవాలి. పక్కన వాళ్ళని అడగడంలో తప్పు లేదు. ఇప్పుడు ఐటీఐ గురించి నాకు తెలియదు, వెంబడే సార్ని అడిగిన, సైగా చేసినా సార్ చెప్పిండు ఎంట్రన్స్ అవసరం లేదని. ఐటీఐకి ఎట్లా పోతారనేది తెలియదు నాకు. పాలిటెక్నిక్ తెలుసు, ఇంటర్మీడియట్ తెలుసు, ఐటీఐకి ఎట్లా పోవాలో తెలియదు. వెంబడే సార్కి సైగా చేసినా చెప్పిండు ఎంట్రన్స్ అవసరం లేదు సార్, డైరెక్ట్ అడ్మిషన్ అన్నాడు. నాకు తెలియదు, తెలుసుకున్నానా లేదా? అంటే మీరు కూడా ఏం చేయాలి? రేపటి నుంచి ప్రతి ఒక్కటి తెలుసుకుంటేనే జీవితంలో పైకి వస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, జీవితంలో పైకి రావాలని. లేదా చదువుకుంటే అయిపోయి మేము 10వ తరగతి చదివితే చాలు, మాకు మా ఊర్లో ఏం లేదు ఇక్కడ అనుకుంటే ఇక అట్లనే ఉంటారు మీరు, మీ ఇష్టం. ఓకేనా? ప్రతి ఒక్కరికి అర్థమైందా? ఇప్పుడు ఫ్లో చార్ట్ గురించి మాత్రం పంపిస్తాను. ఆ ఫ్లో చార్ట్లో ఉన్న ప్రకారం ఒకసారి స్టడీ చేయండి. ఇంకేమైనా వివరాలు కావాలా? సరిపోద్దా? ఓకేనా చిల్డ్రన్? ఆమె కోపం వస్తుంది నా మీద, కొట్టేటట్టు చెప్తాను. నువ్వే తల్లి కదారా, కోపం వస్తాడా చెప్తా అంటే? ఏమో చెప్తాను నేను అవసరం లేని అని.
మీకోసమే చెప్తాను రమ్మా, అంత దూరంకి వెళ్ళి వచ్చి మీకు ఏదో చెప్దాం, ఒక్కరికన్నా అర్థమవుతుంది అన్న ఉద్దేశంలో మేము వచ్చి చెప్తున్నాం తప్ప మాకేదో వస్తుందని చెప్తలేము. అవునా కాదా? ఓకే, ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కటి రాసుకొని రేపు ఫ్యూచర్లో ఏం చేయాలనుకునే దాని గురించి కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి లైఫ్లో. అదే మెయిన్. మీ పేరెంట్స్ గైడ్లైన్స్ తీసుకోండి. పేరెంట్స్ ఆలోచన ఏమున్నది, నీకు ఇంజనీరింగ్ చదివించే స్తోమత ఉన్నదా, డాక్టర్ చదివించే స్తోమత ఉన్నదా లేదా అనేది పేరెంట్స్ దగ్గర కూడా గైడ్లైన్స్ తీసుకోవాలి 100%. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పేరెంట్స్. టీచర్స్ చెప్పినాగా ఇంతకుముందు, మీ టీచర్ని అడగండి, సార్ నేను బైపీసీ చేస్తే నేను సక్సెస్ అవుతానా, ఎంపీసీ చేస్తే సక్సెస్ అవుతానా. ఓకే, అది డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ యు ఆర్ గివింగ్ వాల్యూస్ టు యువర్ పేరెంట్స్, వాల్యూస్ టు యువర్ టీచర్స్. నీకు ఒక ఆలోచన ఉంటుంది, సార్ నేను పోలీస్ అవుతా అంటే ఉత్తనే కావు. పోలీస్ ఉత్తగానే అవుతారా, ఇంజనీర్ ఉత్తనే అవుతారా? నేను అవుతా అంటే ఇస్తారా? గవర్నమెంట్ జాబ్ ఇస్తుందా నీకు పోయి పోలీస్ జాబ్? ఇయ్యదుగా. ఏ గవర్నమెంట్ అని ఇస్తుందా? సెక్యూరిటీ గార్డ్ జాబ్ అని ఇస్తారా కనీసం? మరి దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ కావాలన్నా వద్దా? ఆ ప్రిపేర్ కావాలంటే యూ నీడ్ గైడ్లైన్స్. ఆ గైడ్లైన్స్ అన్నీ తీసుకోండి. పెద్దవాళ్ళ దగ్గర ఎవరు కనబడితే వాళ్ళని అడగండి. మీ ఇంట్లో చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, అడగాలి. ఇప్పుడు ఈ స్టేజే అడగాల్సిన స్టేజ్. ఇన్ని రోజులు చెప్పింది ఇప్పుడు ఇన్ని రోజులు అంటే చిన్నప్పుడు నడిచిపోతుంది. ఈ 9th 10th క్లాసెస్ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. అడిగి నేర్చుకోండి. అడగడంలో తప్పు లేదు. అరే అడిగితే వాడు నన్ను ఏమనుకుంటాడో అని అనుకుంటే మాత్రం మీరు ఇట్లనే ఉండిపోతారు, ఇంతకుముందు సార్ చెప్పినట్టు. అర్థమైందా చిల్డ్రన్? ఓకే, ఇంగ్లీష్ 100% రావాల్సిన అవసరం లేదమ్మా. ఇంగ్లీష్ వచ్చినా రాకున్నా ఇప్పుడు నేను ఇంగ్లీష్ చెప్తాను, తెలుగు చెప్తాను. నేను మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడతాను ఏమన్నా? నాకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగులో చెప్తాను నేను. హ్యావ్ ఏ రైట్ ఆర్ రాంగ్? లాంగ్వేజ్ ఈజ్ నాట్ ద ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ద వే వీ బిహేవ్, అంటే మన యాక్షన్లో ఏదైతే మనం చెప్తున్నామో ఎదురుగోళ్ళకి అర్థం అవుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ఈజ్ నాట్ మేజర్ రోల్ ఇన్ అవర్ లైఫ్. ఏ విషయంలో అయినా కూడా, సబ్జెక్ట్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా లాంగ్వేజ్ ఒకటి కాదు. మనం ఎదురుగోళ్ళకి అర్థం, సైగలతో చెప్పేవాళ్ళు లేరా? ఉన్నారా లేరా? ఇప్పుడు మేము వేరే స్టేట్కి పోతా, తమిళనాడు పోతా, నాకు తమిళ్ వచ్చా, కానీ వీఆర్ గెటింగ్ సర్వైవల్ ఓవర్ దేర్. ఢిల్లీకి పోతాం, చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాం? లాంగ్వేజ్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, బేసిక్స్ అనేది ఇంపార్టెంట్. అవి ఇక్కడే నేర్చుకోవాలి. మీరు పునాది ఇక్కడి నుంచి అన్నీ నేర్చుకుంటేనే ఎట్లా బిహేవ్ చేయాలి ఏంది అనేది నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం సక్సెస్ అవుతాం 100%. ఓకే, ఓకేనా చిల్డ్రన్? పాటిస్తారా రేపటి నుంచి ఇవి? ఓకే, అందరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. గైడెన్స్ 100% తీసుకోండి. యూ గివ్ వాల్యూస్ టు యువర్ పేరెంట్స్, వాల్యూస్ టు యువర్ టీచర్స్. తర్వాత మీ పక్కన ఉన్న స్టూడెంట్స్ చెప్పి వాళ్ళ దగ్గర 100% ఇంతకు కోఆపరేటివ్ అని చదివినావు కదా, వాళ్ళ కోఆపరేటివ్ వాళ్ళకి రాదనుకో, మీరు చెప్పండి. టీచరే వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పడం వల్ల ఏమవుతుందంటే మన నాలెడ్జ్ ఇంకా ఇంక్రీజ్ అయింది. ఓకే, వినడంతో పాటు చెప్పినాం అనుకో, ఇప్పుడు నేను విన్నది నేను చెప్పింది అనుకో, ఎక్కువ వస్తుంది మనకి. ఇంకా ఇప్పుడు నీకు ఒక సబ్జెక్ట్లో ఒక మ్యాథ్స్లో ఒక సార్ ఒక ప్రాబ్లం చెప్పిండు, ఈ ప్రాబ్లం నీకు అర్థమైంది, పక్కన ఆయనకు అర్థం కాలే, ఇమ్మీడియట్ సార్ని చెప్పమని పంపొద్దానని. ఆయనకి ఏం చెప్పాలి? ఇవి టారా నేను చెప్తే ఇట్లా చెప్పిండు అని చెప్పినాం అనుకో, నీకు ఆ జీవితాంతం నీకు గుర్తుండిపోద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. పక్కన వాళ్ళకి చెప్తే వాడికి ఎక్కువ మార్కులు వస్తాయని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఓకే, అది చెప్తే మీకు ఎక్కువ రోజులు గుర్తుంటుంది అది. ఓకే చిల్డ్రన్, షెల్ వి స్టాప్? ఓకే, మీరు ఒకసారి ఆ ఫ్లో చార్ట్స్ అవన్నీ పంపించిన తర్వాత నాకు మీ సార్ నెక్స్ట్ మంత్ టైం ఇస్తే 100% నెక్స్ట్ మంత్ దసరా సెలవులలో సెలవులు అయిపోయినాక వస్తా సార్. అప్పటి వరకు మీ పిల్లలు రెడీగా ఉండాలి సార్. వాళ్ళ గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంట్ అన్నీ చెప్తాను నేను. 2 క్లాసెస్ చెప్తా. టైం మేనేజ్మెంట్, గోల్ సెట్టింగ్ మొత్తం ఉంటుంది. అది ఎట్లా చేసుకోవాలనేది చెప్తా. ఫస్ట్ యూ షుడ్ బి, మీరేం చేయాలనుకునేది ఫస్ట్ మీరు డిజైన్ చేసుకోండి. ఇది దసరా హాలిడేస్ వరకు టైం మీకు. ఆఫ్టర్ దసరా హాలిడేస్ ఐ విల్ కమ్ వన్స్ అగైన్ టు యువర్ స్కూల్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టు యూ. ఓకే, ఫర్ నౌ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. బంద్ చేసి సార్.
వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ శరత్ గారిని మా విద్యార్థులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడాలని ఆహ్వానిస్తున్నాను. ఒకసారి పైకి చాలా కూర్చుంది సార్. గుడ్ ఆఫ్టర్నూన్ everyone. పైన కూర్చో. Very good. అయినా అందరూ చాలా ఫాస్ట్ ఉన్నారు. క్లాస్ పడ్డాక ఫాస్ట్ అయిందా? ఓకే, ఎనీవే ఈరోజు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మోటివేషన్ క్లాస్ నిర్వహించినటువంటి నూతన్ కుమార్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపాల్ గారికి, అదేవిధంగా రాజేంద్ర కుమార్ సార్కి, ఉన్నటువంటి ఉపాధ్యాయులకు, అదేవిధంగా వాసవి సభ్యులకు మీ అందరికీ ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్. ఓకేనా? ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు వచ్చినటువంటి నూతన్ కుమార్ గారికి మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే హన్మకొండ నుంచి మీ అందరిని ఉద్దేశించి మిమ్మల్ని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా మోటివేషన్ చేయాలి, మీకు ఉన్నటువంటి సమయాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి కేవలం మీ గురించే వచ్చి చెప్పడం జరిగింది. కాబట్టి మన అందరం థ్యాంక్ఫుల్గా ఉండాలా లేదా? మరి ఇట్లా మాట్లాడితే ఎట్లా? సార్ ఈ విధంగా మోటివేషన్ చేస్తాను కూడా మీ సౌండ్ వస్తూనే ఉన్నది, అవునా కాదు? ఫస్ట్ సార్ అనేది ఏంటంటే డిసిప్లిన్ ముఖ్యం. మనం ఎంత చదువుతున్నాం అనేది కాదు, ఫస్ట్ మనలో కావాల్సింది డిసిప్లిన్. అవునా? ఒక సిస్టమేటిక్ ఉండాలి. మార్నింగ్ లేస్తాం, మార్నింగ్ ఏం చేస్తాం? మార్నింగ్ 5కి లేస్తుందా, 6 or 7? మార్నింగ్ 5కి లేవండి, ఓకేనా? అందరు 5కి లేచి ఒక టైం టేబుల్ చార్ట్ ప్రిపేర్ అయ్యి ఆ చార్ట్ ప్రకారం మీరు పోతే మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు. అదర్వైజ్ మీరు 7కి 8కి లేచినాం అనుకోండి, మీ స్కూల్కి వచ్చేవాళ్ళకి మంచిగా స్నానం చేయకుండా బట్టలు వేసుకొని ఇష్టం ఉన్నట్టు వస్తే ఎట్లుంటుంది? డిసిప్లిన్ ఉంటుందా? మీ పక్క వాళ్ళు మీ దగ్గర కూర్చోరు, అవునా కాదా? కాబట్టి ఫస్ట్ యూ హ్యావ్ టు గెటప్. ఏ టైంకు గెటప్ చేయాలి, ఏ టైంకి లేవాలి? 5 o'clock, ఓకేనా? మరి ఏ టైంకి పడుకోవాలి? 9 o'clock. మరి ఇదంతా మనకు అవగాహన ఉంది, కాకపోతే మనం పాటించాం, అవునా కాదా? కాబట్టి ఫస్ట్ మనకు కావాల్సింది డిసిప్లిన్ అండ్ టైం టేబుల్. దాని ప్రకారం పోతే మన లైఫ్ మొత్తం సక్సెస్ఫుల్ అవుతుంది. యాక్చువల్లీ నేనంతా మీకు ఎవరికి తెలియదు, వాసవి క్లబ్ ప్రెసిడెంట్, ఇక్కడ BCIT కంప్యూటర్ ఎడ్యుకేషన్ కార్తికేయ ITI కాలేజ్ చైర్మన్, ఓకేనా? రాబోయే రోజులలో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏం కావాలి అంటే ఎవరు చూసినా కూడా పోలీస్ అంటారు, అవునా? ఎస్, మంచి ఒపీనియన్ పెట్టుకున్నాం, మంచి గోల్ పెట్టుకున్నాం, బట్ ఆ గోల్ని రీచ్ అయ్యే ప్రయత్నం మనం చేయాలి. మనందరం మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో, ఏదైతే ఆశయం అనుకుంటున్నారో, ఆ ఆశయాన్ని రీచ్ కావాలన్నా లేదా? కావాలంటే మీరు మంచిగా చదువుకోవాలి, ఒక డిసిప్లిన్ మేనర్ ఉన్నప్పుడే 10 మందికి మీరు చెప్పాలి ఏ విధంగా ఉండాలి. మీరు అందరు 10th క్లాస్ స్టూడెంట్స్ ముందున్నామని, అవునా కాదు? మీ జూనియర్స్ అందరికీ మీరు చెప్పాలి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రిన్సిపల్ సార్ వచ్చారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్, ఎందుకంటే మాకు ఈ అవకాశం ఇచ్చారు, చాలా థ్యాంక్ఫుల్ టు యూ సార్. కాబట్టి మనందరం ఒక డిసిప్లిన్ ఉంటే మన లైఫ్ సక్సెస్ అవుతుంది అనేది నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. నోట్బుక్స్ ఈరోజు మా డిస్ట్రిక్ట్ V101Aలో IEC ఆఫీసర్స్ అంటే పాస్ట్ గవర్నర్స్ ఎవరైతున్నారో పొట్టి శ్రీనివాస్ గారు అండ్ దొడ్డా మోహన్ రావు గారు ఇద్దరిది జన్మదినం. August 1 అనేది వాళ్ళిద్దరి జన్మదినం. ఆ ఇద్దరికి హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మీకు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వాసవి క్లబ్ నోట్బుక్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా పెన్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. మా జమ్మికుంట క్లబ్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ఈ బుక్స్ను పెన్స్ పిల్లలకి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఫస్ట్ మనం ఏంటంటే హ్యాపీ బర్త్డే టు పొట్టి శ్రీనివాస్, హ్యాపీ బర్త్డే టు దొడ్డా మోహన్ రావు గారు. ఓకే, చెప్పండి.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మోహన్ రావు గారు అండ్ పొట్టి శ్రీనివాసరావు గారు. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. బుక్స్ తీసుకురా. ముందుగా మనం క్లాస్ కొడుతున్నాం, అక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం డిసిప్లిన్ అనేది. అవునా? ఒక సిస్టమేటిక్గా క్లాస్ అనేది కొట్టాలి. చెప్పాలా అది ఎట్లనో? 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. అంటే ఒక డిసిప్లిన్, ఒక సిస్టమ్ ఉందా లేదా? పిలిస్తేనే మీరు ఇక్కడికి వస్తే పిలిస్తేనే ఇస్తారు. అంకుల్ నేను ఇచ్చినాక అందరినీ ఇట్లా పైకి పట్టుకోమని అక్కడ నుంచి చూద్దాం. మిగతా వాళ్ళకి నేను కూర్చోండి.